ఇక ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించినటువంటి బీజేపీ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తీరును ఎండగడుతోంది. అసలే ప్రభుత్వం తెలంగాణలో పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడి వారి సమస్యలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసేందుకు నడు బిగించాల్సింది పోయి తూతూ మంత్రంగా చేస్తూ కాలయాపన చేయడాన్ని వారు ఎండగడుతున్నారు. సో అందుకు నిదర్శనంగానే ఇవాళ బీజేపీ కైవసం చేసుకున్నటువంటి 2 ఎమ్మెల్సీ స్థానాలు అందుకు నిదర్శనం అని చెప్పేసి ఆ పార్టీకి చెందిన బ్రహ్మచారి ఇక్కడ మీడియాతో అంటున్నారు. మనకు తెలంగాణలో ఏదైతే 3 ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగాయి, ఒకటి వరంగల్ ఖమ్మం ప్రాంతంలో అక్కడ మన అభ్యర్థిని పెట్టడం జరిగింది. ఇక్కడ కరీంనగర్లో రెండింటికి మనం పోటీ చేయడం జరిగింది. మరి ఆ ప్రాంతాల్లో చదువుకున్న విద్యావంతులు టీచర్స్ కానీ అధిక సంఖ్యలో పాల్గొని భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపించడం జరిగింది. మరి ఎందుకు జరిగింది అంటే బండి సంజయ్ గారు అధ్యక్షుడు ఉన్న కాలంలో పెద్ద ఎత్తున టీచర్ల కానీ నిరుద్యోగుల గురించి కానీ పోరాటం చేయడం వల్ల ప్రజలు గుర్తించి వారి యొక్క పేరెంట్స్ అంటే ఒక కొడుకులు కానీ పేరెంట్స్ కానీ గుర్తించి కొడుకులు చదువుకున్న వాళ్ళు ఉంటే పేరెంట్స్ ఏం చెప్పారంటే, బిడ్డ నువ్వు బీజేపీకే ఓటేయి, ఎవరిని నమ్మద్దు, ఇంతకుముందు టీఆర్ఎస్ కేసి మోసపోయాము, కాంగ్రెస్ వాళ్ళకు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లకు వేసి మోసపోయాము, కాకపోతే ఇప్పుడు బీజేపీకి ఓటేయండి, మనం దేశాన్ని కానీ మన రాష్ట్రాన్ని బాగు చేసేదే భారతీయ జనతా పార్టీ అని చెప్పడం వాళ్ళందరూ గుర్తించి వారి యొక్క పేరెంట్స్ చెప్పడం వల్ల విద్యావంతులందరూ కలిసి బీజేపీకి ఓటేయడం చేసి గెలిపించడం జరిగింది. భారీ ఎత్తున కరీంనగర్లో 2 ఎమ్మెల్సీ ఎలక్షన్లో భారీ ఎత్తున మరి విజయం సాధించడం జరిగింది. ఇంకొకటి ముఖ్యంగా మనకు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీల్లో ఎటువంటి పరిపాలన సాగడం లేదు. మరి అక్కడ ఎమ్మెల్యేలు గెలిచినా కానీ గ్రామాల్లో పట్టించుకోవడం లేదు. మరి అట్లాంటి గ్రామ పంచాయతీలో కేంద్ర ప్రభుత్వం నిధులు నేరుగా రావడం, గ్రామ సర్పంచులు కూడా కాంగ్రెస్లో ఉన్న గ్రామ సర్పంచులు కూడా ఊరూరు తిరుగు వాడ వేయినా కానీ అరే బీజేపీ నరేంద్ర మోడీ దేవాలనే మేము కరెంటు బిల్లులు కడుతున్నాము, రోడ్లు వేసుకోగలుగుతున్నాము, నల్లలు పెట్టుకోగలుగుతున్నామని ప్రతి కాంగ్రెస్ ఉన్న సర్పంచ్ కూడా ఈరోజు గ్రామంలో చెప్పడం జరుగుతుంది. అందుగురించే రాబోయే కాలంలో గ్రామ సర్పంచ్ ఎలక్షన్లో కూడా ఎంపీటీసీలో కూడా భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఆశీర్వాదం ఇస్తారని మేము కోరుకుంటున్నాం. అలాగే రాబోయే కాలంలో మరి తెలంగాణలో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ రాబోయే కాలంలో ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎమ్మెల్యేలు గెలవడం, ప్రభుత్వం ఏర్పాటు చేయడం, మరి కాషాయ జెండా ఎగరేయడం అనేది జరగబోతుంది. ప్రజల ఆశీర్వాదం కంపల్సరీ ఉన్నది. ప్రజల ఆశీర్వాదం 100% ఉంటుంది. ఇప్పుడు కాలం మారుతుంది, హిందూయిజం పెరుగుతుంది, అభిమానులు బీజేపీ వైపు వస్తున్నారు. ఈ 2 పార్టీలను చూశారు, కాంగ్రెస్ను చూశారు, టీఆర్ఎస్ను చూశారు. టీఆర్ఎస్ అయితే 10 ఏళ్ళు చేశారు, ఆయన ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి, ఈయన బాతకాళ్ళ పోసెట్టి ఆ రకంగానే కానీ ఇంతవరకు ధరణి మారుస్తా అన్నాడు. సిగ్గు లేకుండా ధరణి 1.5 year అయింది. ధరణి ఎక్కడి దాకానే ఉన్నాయి, భూములు కబ్జా అయినాయి, భూములు సర్వే నంబర్లు పాస్బుక్లలో ఎక్కించుకొని మరి ఏదైతే రైతు బంధు పైసలు మరి ఎవరైతే దూర ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళను ఆర్ఐలు గుర్తించి వారి యొక్క నంబర్లు అవతలోనికి వేసి రైతు బంధు వానికి వచ్చేటట్లు చేస్తున్నారు. గ్రామాల్లో పెద్ద ఎత్తున మోసం జరుగుతుంది. మరి రేవంత్ రెడ్డి గారు ధరణి తీసేస్తా అని చెప్పడం వల్ల కొంత ప్రజలు సంతోషపడ్డారు. ఇప్పుడు అదే ధరణి కొనసాగించడం వల్ల రేవంత్ రెడ్డి కూడా ధరణి విషయంలో ఎక్కడ లాలుచిపడరు అనేది ప్రజలు ఈరోజు గమనిస్తున్నారు. భూభారతి అన్నాడు, ఆ భూభారతి అక్కడనే పోయింది, ఈయన మాటలు అటకెక్కినాయి. మరి కింద ప్రజలైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో అర్జెంటుగా ధరణి తీసేసి భూభారతి అన్నాడు దాన్ని అమలు చేయాలని మరి మండలాల్లో రికార్డులన్నీ తప్పుదో అందరూ ప్రజల యొక్క ఏదైతే సర్వే నంబర్లు ఉన్నాయో ఆ సర్వే నంబర్లో మోసం చేసి పెద్ద భూకుంభకోణం జరిగింది. దీంట్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరైతే పట్టణాల్లో నివసిస్తున్నారో గ్రామాల్లో ల్యాండ్ ఉంటుంది, కానీ ల్యాండ్ ఉంటుంది, సర్వే నంబర్ ఆన్ పేరు ఉంటుంది. ఆ సర్వే నంబర్తోనే మనకు రైతు బంధు పైసలు పడతాయి. దీంట్లో పెద్ద ఎత్తున తెలంగాణలో పెద్ద మాఫియా ఉంది. దీన్ని వెంటనే అరికట్టాలి, లేదంటే మేము రాష్ట్ర నాయకులు మరి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, వారి దృష్టికి తీసుకుపోతాం. రాబోయే కాలంలో ప్రజల గురించి ఉద్యమిస్తాం. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తీసుకొస్తామని మేము కోరుకుంటున్నాం.